సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే తెర వెనుక ఏం జరుగుతుందోనని. అది కేవలం కోడ్ మాత్రమే కాదు, దానికి ముందు ఒక పక్కా విజువల్ ప్లాన్ ఉంటుంది. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లు, డెవలపర్లు వాడే ఆ సీక్రెట్ లాంగ్వేజ్, అదే యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ లేదా సింపుల్గా యుఎంఎల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన కంటికి కనిపించని దాన్ని ఎలా డిజైన్ చేస్తాం? ఒక బిల్డింగ్ కట్టాలంటే మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, కానీ కోడ్ రూపంలో ఉండే సాఫ్ట్వేర్కు ప్లాన్ గీయడమెలా? ఇది నిజంగా ఒక పెద్ద సవాలే కదా? అయితే ఆ సవాలుకు సమాధానమే ఈ యుఎంఎల్. ఇది సాఫ్ట్వేర్కు ఒకేసారి బ్లూ ప్రింట్గా, స్టోరీబోర్డ్గా పనిచేస్తుందన్నమాట. అంటే సిస్టమ్ని విజువలైజ్ చేయడానికి, దాని స్పెసిఫికేషన్స్ చెప్పడానికి, అలాగే డాక్యుమెంట్ చేయడానికి, వీటన్నింటికీ ఇదొక స్టాండర్డ్ లాంగ్వేజ్ లాంటిది. ఓకే, అయితే మొదటగా మనం బ్లూ ప్రింట్స్తో స్టార్ట్ చేద్దాం. ఒక ఇల్లు కట్టే ముందు దాని పిల్లర్లు, గోడలు, గదులు వీటి గురించే కదా మొదట ఆలోచించేది. అలాగే సాఫ్ట్వేర్ సిస్టమ్ యొక్క స్టాటిక్ స్ట్రక్చర్, అంటే దాని స్థిరమైన నిర్మాణమేమిటో ముందు అర్థం చేసుకుందాం. ఈ బ్లూ ప్రింట్లలో చాలా ముఖ్యమైనది క్లాస్ డయాగ్రామ్. సింపుల్గా చెప్పాలంటే సిస్టంలో అసలు ఏమున్నాయి, వాటి మధ్య సంబంధమేంటి అనే ప్రశ్నలకు ఇది సమాధానమిస్తుంది. ఇవే సాఫ్ట్వేర్ యొక్క అసలైన బిల్డింగ్ బ్లాక్స్. ఈ క్లాస్ డయాగ్రాములు కేవలం బొమ్మలు కాదు, చాలా పవర్ఫుల్. ఉదాహరణకు సిస్టమ్ పదజాలాన్ని మోడల్ చేయడమంటే సిస్టంలో వాడే కస్టమర్, ఆర్డర్, ప్రొడక్ట్ లాంటి ముఖ్యమైన పదాలకు ఒక స్పష్టమైన అర్థమివ్వడం. అలాగే డేటాబేస్ డిజైన్ను కూడా ఇవి మోడల్ చేయగలవు. ఇక్కడ ఓ చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. క్లాస్ అనేది ఇల్లు ఎలా ఉండాలో చెప్పే ప్లాన్ లాంటిది. అదే ఆబ్జెక్ట్ అనేది మంగళవారం 123 మెయిన్ స్ట్రీట్లోని ఒక నిర్దిష్ట ఇల్లు లాంటిది. సో క్లాస్ ఒక టెంప్లేట్ అయితే, ఆబ్జెక్ట్ అనేది ఒకానొక టైంలో దాని రియల్ ఇన్స్టెన్స్ అనమాట. సరే, బ్లూ ప్రింట్స్ మనకు సిస్టమ్ ఏమిటో చెప్పాయి, కానీ అది ఏమి చేస్తుందో ఎలా తెలుస్తుంది? ఇక్కడే మనకు స్టోరీ బోర్డులు ఉపయోగపడతాయి. అంటే సిస్టమ్ యొక్క డైనమిక్ బిహేవియర్, అది టైంతో పాటు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీలో మన మొదటి క్యారెక్టర్ యాక్టర్. సిస్టమ్తో మాట్లాడే ఎవరైనా లేదా ఏదైనా యాక్టరే. ఏటీఎం వాడే కస్టమర్ ఒక యాక్టర్, అలాగే బ్యాంక్ సర్వర్తో కనెక్ట్ అయ్యే ఇంకో సిస్టమ్ కూడా యాక్టరే. మరి యాక్టర్ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేదే యూజ్ కేస్. ఇది యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పే ఒక చిన్న కథ. అంటే డబ్బు విత్డ్రా చేయడం లేదా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం, ఇలాంటి ప్రతి పని ఒక యూజ్ కేస్ అనమాట. ఒక యూజ్ కేస్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు యూజర్ను ధృవీకరించడం. సిస్టమ్ పిన్ అడుగుతుంది, కస్టమర్ ఎంటర్ చేస్తారు, సిస్టమ్ దాన్ని చెక్ చేస్తుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే మనం ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అని పిలుస్తాం. చాలా సింపుల్ కదా? ఓకే, యూజర్ ఏం చేయాలో మనకర్థమైంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? యూజర్ ఒక బటన్ నొక్కినప్పుడు సిస్టమ్ లోపలున్న భాగాలు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుని ఆ పనిని పూర్తి చేస్తాయో ఇప్పుడది చూద్దాం. సిస్టమ్ లోపల వేర్వేరు భాగాలు ఒకదానికొకటి మెసేజ్లు పంపుకోవడం ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇది ఒక ఆఫీస్లో మేనేజర్ ఎంప్లాయీకి ఒక పని ఎలా అప్పగిస్తాడో అలాగన్నమాట. ప్రతి మెసేజ్ ఒక నిర్దిష్ట యాక్షన్ను ట్రిగ్గర్ చేయడానికి పంపే ఒక కమాండ్. ఈ కమ్యూనికేషన్ను మనం రెండు రకాలుగా చూడొచ్చు. సీక్వెన్స్ డయాగ్రామ్ ఒక సినిమాలోని డైలాగ్స్ లాంటిది. ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది అని టైం ఆర్డర్లో చూపిస్తుంది. అదే కొలాబరేషన్ డయాగ్రామ్ అయితే ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. అంటే కథ ఒకటే, కానీ రెండు వేరువేరు యాంగిల్స్. ఇకపోతే యాక్టివిటీ డయాగ్రామ్లు. వీటిని మీరు సింపుల్గా ఫ్లోచార్ట్స్ అనుకోవచ్చు, కానీ యుఎంఎల్ స్టైల్లో. ఒక ఆన్లైన్ ఆర్డర్ ప్రాసెస్ అవ్వడం లేదా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాంటి కాంప్లెక్స్ ప్రాసెస్లను స్టెప్ బై స్టెప్ చూపించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. యాక్టివిటీ డయాగ్రామ్లలో స్విమ్ లేన్స్ అనే ఒక సూపర్ ఫీచర్ ఉంది. ఇవి ఒక పెద్ద ప్రాసెస్లో ఏ పనిని ఎవరు చేస్తున్నారు, అంటే ఏ డిపార్ట్మెంట్ చేస్తోందో చాలా క్లియర్గా చూపిస్తాయి. దీనివల్ల బాధ్యతలు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. సరే, ఇన్ని డ్రాయింగ్స్ గీశాం, ప్లాన్స్ వేశాం, బానే ఉంది. కానీ వీటి నుండి అసలు పనిచేసే సాఫ్ట్వేర్ ఎలా పుడుతుంది? అంటే ఈ డ్రాయింగ్స్ని రియల్ వరల్డ్ కోడ్గా ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ కోడ్ చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. బ్లూప్రింట్ నుండి కోడ్ రాసేటప్పుడు డిజైనర్ ఆలోచనల్లోని కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. దీన్నే సమాచార నష్టమంటారు. అలాగే ఆల్రెడీ ఉన్న కోడ్ను చూసి
బ్లూప్రింట్ గీయాలనుకుంటే అవసరం లేని టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ వచ్చి పడతాయి. అదే సమాచార వరద. సో ఈ రెండు ప్రాసెస్లు ఒకదానికొకటి ఆపోజిట్. ఫార్వర్డ్ ఇంజనీరింగ్ అంటే ప్లాన్ చూసి ఇల్లు కట్టడం, రివర్స్ ఇంజనీరింగ్ అంటే పాత ఇంటిని చూసి దాని ప్లాన్ గీయడం. ఒకటి క్రియేట్ చేస్తే మరొకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఫైనల్గా అసలు ఈ మోడలింగ్ కథ అంతా ఎందుకు? ఈ డయాగ్రమ్స్, ఈ ప్లాన్స్ వల్ల నిజంగా ఉపయోగమేంటి? మోడలింగ్ ఎందుకంత ముఖ్యమో చూద్దాం. అంతిమంగా చూస్తే యుఎంఎల్ యొక్క అసలైన పవర్ ఏంటంటే అదొక కామన్ లాంగ్వేజ్. డెవలపర్లు, డిజైనర్లు, బిజినెస్ వాళ్ళు అందరూ ఒకే విషయం గురించి మాట్లాడడానికి ఇది హెల్ప్ చేస్తోంది. ఈ క్లియర్ కమ్యూనికేషన్ వల్లే మనం పెద్ద పెద్ద సిస్టమ్స్ని మేనేజ్ చేయగలుగుతాం, తప్పులను ముందే పట్టుకోగలుగుతాం, చివరికి ఒక మంచి సాఫ్ట్వేర్ను తయారు చేయగలుగుతాం. ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. కోడే ఫైనల్ ట్రూత్ అయినప్పుడు ఎప్పటికీ 100% ఖచ్చితంగా ఉండలేని ఈ మ్యాపుల వల్ల ఉపయోగమేంటి? బహుశా గమ్యం కంటే ప్రయాణం ముఖ్యమైనట్లే ఫైనల్ ప్రొడక్ట్ కంటే దాన్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో ఈ ప్లాన్లు మనకు దారి చూపడమే వాటి అసలైన విలువ కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి.